వారికి ఎవరికైనా ఒక్కరికి ఏదన్నా బాధ కలిగిందా మనం చూచామా? నా పరిస్థితి ఏంటంటే నెల రోజుల నాడు నేను నా కుమారుడు కారులో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఈ లోపుగా తెలంగాణ ఉద్యమం అనేటువంటి మొదలైంది. కోదాడ అక్కడ మన నాయకుడే మన మంత్రే ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఎవరన్నా ఆంధ్ర ప్రాంతం నుంచి కోదాడ దాటండి దమ్ముంటే అని అడ్డుగోడ కట్టారు. దాంతో నేను తీసుకొచ్చిన కారు గడిచిన నెల రోజుల నుంచి ఇక్కడే ఉండిపోయింది. మా అబ్బాయి అన్నాడు, పోదాంబర్ రాన్న అద్దాడు బాలు కొడతారు నాయన, అసలు నిన్ను చూస్తే నిన్ను నన్ను కొడుతుంటారు నాయన అని మొదలెట్టాడు. అట్లా ఒక విధమైనటువంటి అభద్రత మనలో ప్రవేశించింది. నేను మనవి చేస్తున్నా, ఇటువంటి అభద్రతను పోగొట్టడం కోసమే టీవీ వాళ్ళు ఈ కార్యక్రమాలు పెట్టారు. ఇప్పటికైనా మనం ఆవేశాలకు పోకుండా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకున్నాం, సంతోషం. కానీ గోబెల్స్ ప్రచారం చేయకూడదు. అందువల్ల ఈ పాయింటే. కాబట్టి ఇక నేను ఆఖరిలో, టైం లేదు, నాకు అవకాశం సంతోషం ఆ పాట, నేను ఆఖరిలో ఈ సభలో ఆఖరిగా నా మనం ఏంటంటే, వెంటనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1956 నుంచి ఈ పూట వరకు ఏ ప్రాంతానికి ఎంతెంత ఖర్చు, ఎక్కడెక్కడ ఏ లేదు చిన్న ప్రోగ్రామ్ చూస్తున్నా చెప్పు. శ్వేతపత్రం అంటారో తెల్ల కాగితం అంటారో దాన్ని ఒక 10 నిమిషాల దాకా కాల్ చేయనా? ప్రభుత్వం రిలీజ్ చేయాలని మన అందరి తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సరే నేను ధన్యవాదాలు ఇస్తున్నా. అధ్యక్షుల వారికి మైక్ అప్పగిస్తాను. ఇప్పుడు బీజేపీ నాయకుడు ఇప్పుడే మాట్లాడారు. బీజేపీ